హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టెంట్ హౌస్ అంటే టెర్రస్ మీద కిడ్స్ టెంట్ హౌస్ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఏ ఖర్చు లేకుండా తయారు చేసి చూపిస్తాను. అందుకని ముందుగా నేను కింద మ్యాట్ వేసి డబుల్ బెడ్షీట్ వేసి ఉంచాను. ఈ టెంట్ హౌస్ వేయటం కోసం మనం బట్టలు ఆరపెట్టుకునే వైర్ ఎక్కడుందో టెర్రస్ మీద దాని కింద వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 చీరలు తీసుకుని ఇలా ఆరపెట్టుకుంటున్నాను. మధ్య భాగం నుండి ఇలా ఇప్పుడు రెండో సారీ కూడా మధ్య భాగం నుండి ఇలా పెట్టి పిన్స్ పెట్టుకోవాలి. ఇలా మధ్యలో కూడా బట్టలు ఆరపెట్టుకునే క్లిప్స్ పెట్టుకుని ఇలా సీల్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధముగా రెండో వైపు కూడా సేమ్ ఇలాగే బట్టలు ఆరపెట్టుకునే క్లిప్స్ పెట్టుకోవాలి. అప్పుడు 2 శారీస్ జాయింట్ అయిపోతాయి. చూడండి, ఇలా పెట్టుకోవాలండి చూపించిన విధముగా. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాక ఇలా శారీను వెడల్పుగా ఇలా పెట్టి కింద పిన్ చేసుకోవాలి. ఇలాగండి చూపించిన విధముగా ఇలా క్లిప్స్ పెట్టుకోవాలి. ఇంకా కావాలంటే మీరు ఇటుక కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు తయారైపోయింది. ఇప్పుడు ఇలా ఫ్రంట్ ఇంకా బ్యాక్ వైపు కూడా 2 చున్నీలు తీసుకుని ఇలా మధ్యలో ఇలా కుర్చీలు పెట్టుకుని 2 చున్నీలని ఇప్పుడు ఇలా ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ తాడుతో కానీ కట్టేసుకోవాలి. ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, పైన మంచి ఫ్లవర్ లుక్ వచ్చింది. చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా ఫ్రంట్ వైపు కర్టెన్ కూడా రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో విధంగా టెంట్ ఫ్రంట్ను ఎలా డెకరేట్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఈ విధముగా ఇలా సెట్ చేసి ఇలా మధ్యకు ఇలా పిన్ పెడితే 2 వైపులు టెంట్కి ఒక డిజైనర్ లుక్ వస్తుంది. చూడండి, చూడడానికి చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం డబుల్ బెడ్షీట్ని వాడాం కదా, అంత స్పేస్ లోపల వస్తుంది. ఇంకా మీరు మీ పిల్లలకి నచ్చిన టాయ్స్, కుషన్స్, బుక్స్ ఇవన్నీ లోపల పెట్టచ్చు. అప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ టెంట్ 5 మినిట్స్లో అతి త్వరగా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా కావలసినప్పుడు తీసేయచ్చు కూడా. చూడండి ఫ్రెండ్స్, టెంట్ది బయట లుక్ ఈ విధంగా. ఇది టోటల్ ఫ్రంట్ లుక్ బాగుంది కదా. ఇందులో 4-5 పిల్లలు కలిసి ఆడుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. ఫ్రెండ్స్, ఇక సెకండ్ టైప్ ఆఫ్ టెంట్ తయారు చేయడం కోసం ఇక్కడ మనకు 5 చున్నీస్ అవసరం అవుతాయి. ఇంకా మీకు కనుక ఇంకా పెద్దది కావాలంటే ఇంకా చున్నీస్ 1-2 పెంచుకోవచ్చు. ఈ రెండో టైప్ ఆఫ్ టెంట్ అతి త్వరగా అంటే 2 మినిట్స్ హార్డ్లీ తీసుకుంటుంది, అంతట్లోనే తయారైపోతుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను 5 చున్నీస్ తీసుకున్నాను. ఈ 5 దుపట్టాస్ను ఇలా చూపించిన విధముగా కుచ్చిళ్ళు పెట్టుకుని అన్నీ కలిపి ఇలా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి లేదా తాడుతో కట్టేసుకోవచ్చు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్టుకుంటే టెంట్కి పైన చాలా మంచి ఫ్లవర్ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇలా బట్టలు ఆరపెట్టుకునే తీగ మీద మనం దీన్ని ఇలా చూపించిన విధముగా పెట్టేసుకోవాలి. హాఫ్ ఇటు హాఫ్ అటు చున్నీస్ పెట్టుకుని ఇలాగా ఇప్పుడు మొత్తం దుపట్టాస్ను ఇలా స్ప్రెడ్ చేసి ఇలా చూపించిన విధముగా క్లిప్స్ పెట్టుకోవాలి. ఇలాగా అన్ని దుపట్టాస్ను ఇలా పిన్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే ఇటుక కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా సేఫ్టీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇటుక కూడా పెట్టాను. ఇప్పుడు గాలిది కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో కూడా క్లిప్స్ పెట్టుకుని మొత్తం అన్ని పట్టాస్ను కలిపేసుకోవాలి. అంతేనండి, టెంట్ హౌస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగా లుక్ వచ్చిందో. ఇంకా అంతే చాలా స్పేసియస్గా కూడా ఉంది లోపల. ఇంకా మీకు నచ్చిన విధంగా కుషన్స్, టాయ్స్ వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా మనం రకరకాలుగా సారీస్ అండ్ దుపట్టాస్తో టెంట్ హౌస్ తయారు చేసి పిల్లలకు ఇస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా బోర్ అవ్వరు. ఫ్రెండ్స్, మీకు ఇండోర్ టెంట్స్ అంటే ఇంట్లోనే టెంట్ హౌస్ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఇంట్లో ఉన్న డోర్ కర్టెన్స్తోనే వీడియో ముందుగానే అప్లోడెడ్ ఉంది ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఇంకా ఐ బటన్లో ఇచ్చేస్తాను. అక్కడి నుంచి చూసి మీరు నేర్చుకోవచ్చు. ఐ హోప్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్, షేర్, ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబింగ్ ఫ్రీయే కాబట్టి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మా వీడియోస్ను ముందుగా చూడడం కోసం. కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకొక కొత్త వీడియోలో కొత్త ఐడియాతో. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.